రాష్ట్రాల్లోని కరోనా బాధితులకి కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. బాధితుల్లో ఎక్కువ మంది ఇంట్లోనే చికిత్స పొందుతున్నట్టుగా తెలిపింది. భయపడాల్సిన అవసరం కూడా లేదని, కానీ జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా మళ్ళీ కోవిడ్ కేసుల కలవరం మొదలైంది. తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైంది. కుకట్పల్లిలో ఒక డాక్టర్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. బాధితుడిలో జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిలో 25 పడకల వార్డు సిద్ధం చేసింది. ఇక ఏపీని కూడా కరోనా కేసులు టెన్షన్ పెడుతున్నాయి. విశాఖలో 2 కరోనా కేసులు, కడపలో 2 కేసులు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అలర్ట్ అయిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విశాఖ జీజీహెచ్ లో ప్రత్యేక కరోనా వార్డు కూడా ఏర్పాటు చేశారు. ఈ కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లుగా ఇండియన్ SARS-CoV-2 అలాగే జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు గుర్తించారు. అవేంటి కూడా ఒకసారి చూద్దాం. ఈ 2 వేరియంట్లలో కరోనా ప్రభావం కనిపిస్తోంది. NB181 LF7 వేరియంట్ గా గుర్తించారు. అలాగే JN1 వైరస్ లో ఇవి ఉపరకాలని చెప్తున్నారు. ఏపీలో బయటపడ్డ NB181 వేరియంట్ ప్రస్తుతం 4 దీని బారిన పడ్డారు. అండ్ ఈ నెలలోనే మరొక వేరియంట్ ఏదైతే ఉందో LF7, ఈ వేరియంట్ ని కూడా డాక్టర్లు గుర్తించారు. ఒమైక్రాన్ కుటుంబానికి చెందిన వేరియంట్లుగా వీటిని చెప్తున్నారు. ఇవి చాలా త్వరగా వ్యాపిస్తాయి. వీటి తీవ్రత తక్కువే ఉన్నప్పటికీ కూడా చాలా ఈజీగా వ్యాపిస్తాయి. ఇది వ్యాపించిన వాళ్ళకి కనుక వేరే ఇతర జబ్బులు కూడా ఏమైనా ఉంటే అది కాస్త సీరియస్ గా పరిణమించే అవకాశం ఉంది. ఇక వైరస్ వ్యాప్తికి JN1 వేరియంట్, దాని ఉపరకాలే కారణమని అధికారులు చెప్తున్నారు. అధిక సంక్రమణ శక్తితో ఆందోళన కలిగిస్తున్నాయి ఈ కొత్త వేరియంట్లు. ఇప్పుడు ఈ 4 వేరియంట్లు నువ్వా నేనా అన్నట్లుగా విచ్చలవిడిగా విస్తరిస్తున్నాయి. ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ఆరోగ్య శాఖ కూడా అలర్ట్ అయింది. ప్రస్తుతం JN1 వేరియంట్ దేశంలో 53% కేసులకి ఇదే కారణంగా తెలుస్తోంది. ఈ వేరియంట్ అత్యంత శక్తివంతంగా సంక్రమణ కలుగుతోంది. జ్వరం, దగ్గు, శ్వాస ఇలాంటి ఇబ్బందులతో కొత్త లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. NB181 కొత్తగా గుర్తించబడిన వేరియంట్ ఇది కూడా చాలా వేగంగా వృద్ధి చెందుతూ కేసుల సంఖ్యను మరింత పెంచుతోంది. ఇక SARS-CoV-2 దీని మూల వైరస్ అయినప్పటికీ దాని ఉపరకాలు ఏవైతే ఉన్నాయో ఇవి మరింత ప్రమాదకరంగా మారాయి. ఈ వేరియంట్లు టీకా సామర్థ్యాన్ని తగ్గించే శక్తి కలిగి ఉండడంతో ఒకదానితో ఒకటి పోటీ పడుతూ కేసుల సంఖ్యను మరింత పెంచుతున్నట్టుగా తెలుస్తోంది. పంజాబ్ విస్తృతోంది కరోనా. 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్ కేసులు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇవి ఎక్కువగా పట్టణాల్లోనే నమోదవుతున్నట్టుగా గణాంకాలు చెప్తున్నారు. కేరళలో అత్యధికంగా 273 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఆసుపత్రుల్లో మాస్కులు తప్పనిసరి చేసింది కేరళ ప్రభుత్వం. ఇక మహారాష్ట్రలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కేవలం ముంబైలోనే ఈ నెలలో 95 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇటు కర్ణాటకలో 35 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 24 గంటల్లో 23 కరోనా కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. ఇక ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో ఇప్పటికే 4 కేసులు నమోదు కాగా నోయిడాలో తొలి కరోనా కేసు నమోదైంది. ఇక తమిళనాడులో సైతం కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అలర్ట్ చేసింది. అన్ని సౌకర్యాలతో ఆసుపత్రులను సిద్ధం చేసుకోవాలని సూచించింది. 2 కొత్త వేరియంట్స్ లో కరోనా ప్రభావం చూపిస్తున్నట్టు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు గుర్తించారు. బ్యూరో చీఫ్ గోపీకృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరిన్ని డీటెయిల్స్ తో. సో గోపి, క్రమక్రమంగా కేసులు పెరుగుతుండడంతో దేశంలో ఉన్న జనం ఆందోళన చెందుతున్నారు. సో రాష్ట్రాలకు సెంట్రల్ నుండి అందిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, అవి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నాయి? ప్రపంచవ్యాప్తంగా దక్షిణాసియా దేశాలతో పాటుగా ప్రస్తుతం భారత్ లో కూడా ఈ కరోనా కేసుల పెరుగుదల కొంత ఆందోళన కలిగిస్తుంది. అయితే ఎటువంటి ఆందోళన అవసరం లేదు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఇంత ప్రమాదకర స్థాయిలో అయితే ప్రస్తుతం ఉన్న వేరియంట్స్ వ్యాప్తి చెందడం లేదని చెప్పి కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలి, కావలసిన వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాలని సన్నద్ధం చేసుకోవాలని చెప్పి ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తుంది. అలాగే టెస్టుల సంఖ్య కూడా పెంచాలని చెప్పి డైరెక్షన్స్ కూడా కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇటు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధానంగా ఢిల్లీ, యూపీ, ఇటు హర్యానా ఈ రాష్ట్రాల్లో ఈ కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 23 కేసులు నమోదైన పరిస్థితి. ఈ కేసులు నమోదు ముఖ్యంగా J1 వేరియంట్ కి ఉప వేరియంట్స్ వచ్చినట్లుగా గుర్తించడం జరిగింది.